మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా తెలిపారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్. 2243 స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. స్పెషల్ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీల కంటే 50% అధికంగా ఛార్జీలుంటాయన్నారు. స్పెషల్ బస్సులకు టైమింగ్స్ ప్రకారం కాకుండా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులు నడుపుతామని చెప్పారు. స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచితం అంటున్న ఆర్టీసీ ఈడీ మునిశేఖర్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ తరపున ఎన్ని స్పెషల్ బస్సులను నడపబోతున్నారు? ఈ మహాశివరాత్రి 15వ తారీఖు నాడు ఉందమ్మా. అయితే 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 2243 స్పెషల్ బస్సులని నడపడానికి మేము ప్రణాళిక చేసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా శ్రీశైలంకి, కీసరగుట్ట, వేములవాడ, ఏడుపాయల ఇట్లాంటి అంటే మొత్తం స్టేట్లో ఉన్నటువంటి 43 శివక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా భక్తులకు రవాణా సౌకర్యం ప్రొవైడ్ చేయడానికి కోసం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఏ శైవ క్షేత్రాలకు ఎన్నెన్ని బస్సులను నడిపించబోతున్నారు? ప్రధానంగా శ్రీశైలంకి, వేములవాడకి, కీసరగుట్టకి, అదేవిధంగా ఇటు ఏడుపాయలకి కూడా భక్తజనం అధిక సంఖ్యలో వెళ్తుంటారు కాబట్టి ఆయా రూట్లలో మనకు ఎన్ని బస్సుల చొప్పున నడవబోతున్నాయి? అచ్చా, శ్రీశైలానికి ఒక 781 బస్సులు, వేములవాడకు ఒక 416 బస్సులు, ఏడుపాయలకు ఒక 249, అట్లాగే కీసరగుట్టకు ఒక 326, కాళేశ్వరానికి ఒక 71 బస్సులతో పాటు మన మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి వేలాలకు ఒక 127 బస్సులు మేము తిప్పడానికి కోసం అని చెప్పి ఏర్పాట్లు చేశాము. ఇట్లాగే కాకుండా కొమరవెల్లి కానీ, అలంపూర్ కానీ, ఉమామహేశ్వరము, పాలకుర్తి, రామప్ప అనేటటువంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కలిపి ఒక 250 అధిక ఎక్స్ట్రా బస్సులని కూడా తిప్పడానికి మేము ప్రణాళిక చేసుకున్నాము. సో ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి ప్రయాణించే వారికి ఛార్జీలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఈ ప్రత్యేక బస్సులు అంటే నార్మల్గా రోజువారీగా తిరిగేటటువంటి బస్సుల్లో సాధారణ ఛార్జీలు అయినప్పటికీ ఈ ప్రత్యేక బస్సులలో ఒకవైపే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు పండగ స్టార్ట్ అయ్యే ముందు అందరూ కూడా శివక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి. వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పి ఖాళీగా బస్సుల్ని తీసుకొస్తాం కాబట్టి 1.5 టైమ్స్ నార్మల్ ఫేర్ కంటే ఒక 50% ఎక్కువ వసూలు చేయడానికి కోసమని. ఇది కూడా 14, 15, 16వ తారీఖు నాడు మాత్రమే ఈ యొక్క స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ యొక్క స్పెషల్ ఫేర్ ఉంటుంది. నార్మల్ బస్సులకి మాత్రం నార్మల్ ఫేరే నడుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకి సంబంధించి ఉచితంగా మహాలక్ష్మి పథకం అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఈ స్పెషల్ బస్సులలో వారికి వెసులుబాటు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ బస్సులలో కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి ఉచిత ప్రయాణమే ఇవ్వడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ఈ స్పెషల్ బస్సులు 3 రోజుల పాటు తిరగనున్నాయి. మొత్తంగా ఎంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు సార్? దాదాపు ఈ 2200, 2300 బస్సులు ఏవైతే మేము తీసుకుని దాంట్లో కనీసం ఒక 2 లక్షల మంది అన్న భక్తులు ప్రయాణం చేస్తారు. ఇవి కాకుండా రెగ్యులర్ బస్సులలో కూడా ప్రయాణికులు యథావిధిగా వాళ్ళు వెళ్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. సో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సుల సంఖ్యను పెంచేటువంటి అవకాశం ఏమైనా ఉంది అంటారా సార్? అంటే రద్దీకి అనుగుణంగా బస్సుల్ని ఇతర రూట్స్ నుంచి, అంటే ఇప్పుడు ఒక 10 బస్సులు తిరిగేటటువంటి రూట్లో నుంచి ఒక 2 బస్సులని తీయడము, అట్లాగే సిటీలో తిరిగేటటువంటి రూట్స్, ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే కలిసి వచ్చింది కాబట్టి ఆఫీసులు అన్నీ బంద్ ఉంటాయి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి సిటీలో ఉన్నటువంటి బస్సులని కూడా అవసరమైతే వాటిని కూడా ఉపయోగించుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. సో మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2243 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. మొత్తంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా క్షేత్రాలకు వెళ్ళేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రత్యేక బస్సులు అయితే తిరగబోతున్నాయి. 24 గంటల పాటు ఈ ప్రత్యేకమైనటువంటి బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.